ఫస్ట్ టైం సైలెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందని అర్థమైంది. ఏదైనా మాట్లాడు మధు. ఏంటి నేను నీకు టెన్షనా? నీతో గొడవ పడుతూ ఉంటానా? అది కాదు మధు, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? మాయ మాటలు చెప్పడం తప్ప. అది కాదే, తప్పే నేను వచ్చినట్టు చెప్పకూడదు. కొంచెం అర్థం చేసుకో మధు. తప్పు చేయడం తప్పించుకుని తిరగడం నీకు అలవాటే కదా. తప్పించి తిరిగింది ఒకదాని నుంచి కాదే. ఏంటి నా దగ్గరే కాకుండా ఇంకో అమ్మాయి దగ్గర కూడా తప్పించుకుని తిరుగుతున్నావా? ఏం ఆడుతున్నావు మధు? అసలు నోరా ఇంకేమన్నా? అసలు ఏం జరిగింది నేను చెప్పనే. ఉద్యోగం రాకుండా ఈ ఊర్లో అడుగు పెట్టద్దని చెప్పాను కదా, అసలు ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడాలనిపించి వచ్చానయ్య. ఉందానా పోయానని చూడటానికి వచ్చావా? చూసావుగా, ఇంకెళ్ళు. నేను అర్జెంట్గా బ్యాంక్ వెళ్ళాలి. నువ్వేమనుకోకుండా ట్రైన్కి వెళ్ళిపో. పిచ్చి పిచ్చి అసలు లేకుండా జాగ్రత్తగా వెళ్ళు, అర్థమైందా? సరే, చాలా రోజుల తర్వాత వచ్చావు కదరా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. ఉండటానికి ప్రాబ్లం లేదురా, కానీ అన్నయ్య చేస్తే కోపం వస్తుంది. అదమ్మా జరిగింది. మా అన్నయ్య దగ్గర నుండి కూడా తప్పించి తిరుగుతున్నాను. నన్ను చూడ్డానికి రాలేదు కదా, బాగుందబ్బా. అదేంటే అంతా విన్నాక అయ్యో పాప అంటావు అనుకున్నా. పాపమని ఎందుకు అనాలరా పాపిష్టోడా? మీ అన్నయ్య చెప్పినట్టు ఉద్యోగం ఏదో చేసుకోవచ్చు కదా. నువ్వు కూడా ఏంటి మధు, నా గురించి తెలుసు కూడా. నువ్వేంటో నాకు తెలుసు. మా నాన్న తెచ్చే పెళ్లి సంబంధం వాళ్ళకి తెలియదు కదా. నువ్వు మీ నాన్నకి చెప్పొచ్చు కదా నేను ఒక అబ్బాయిని ప్రేమించానని. మా నాన్నకి నిజం చెప్పడానికి మాట ఒకటే ఉంటే సరిపోదు ప్రసాద్. దాన్ని తట్టుకుని నిలబడ్డాక నువ్వు నిరూపించుకోవడానికి ఒక ఉద్యోగం అనేది ఉండాలి కదా. కొంతకాలం టైం అడిగి మేనేజ్ చేయొచ్చు కదా. అబ్బాయిలకి ఇచ్చినంత టైము అమ్మాయిలకి ఇవ్వరు ప్రసాద్. ఒకవేళ ఇచ్చినా తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇవ్వనివ్వరు. నేను అడిగిన ప్రతిదానికి మౌనం తప్ప మాట అయితే ఉండదు. నువ్వు దూరం ఉన్నప్పుడు ఎప్పుడు దగ్గర అవుతావా అనిపిస్తుంది. నువ్వు దగ్గర అయినప్పుడు ఎక్కడ దూరం అవుతావా అని భయం వేస్తుంది. నేను ఎలాగున్నా నా దగ్గర ఏం లేకపోయినా నువ్వు నన్ను ప్రేమించావు. మనీ చూసి ప్రేమిస్తే మనీ ఉన్నంతకాలం హ్యాపీగా బ్రతుకుతాం. ఆ మనీ అయిపోతే ప్రేమిస్తున్నట్టు నటిస్తూ దూరంగా బ్రతకాలి. గుణం చూసి ప్రేమిస్తే జీవితం ఉంటుంది. నీకు వచ్చే కొంచెం జీవితంలో అయినా హ్యాపీగా ఉండొచ్చు. అయినా నేనంటే ప్రేమ ఉంటేనే కదా మీ అన్నయ్యని చూసి సైలెంట్గా నాకు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకున్నావు. అదేదో సరదాగానే, అయినా నేను చూడకుండా ఉండగల నేను చెప్పు. సరదాగా అన్నావు సీరియస్గా అన్నావు ఎవరికి తెలుసు. నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది. ప్రేమించిన తర్వాత కలిసి తిరిగినంత తేలిక కాదు మధు. కలిసి బ్రతకడం అంటే సహనంతో ఉండాలి, ఓరితో సాధించాలి. మీ అన్నయ్య చెప్పినట్టు ఆ ఉద్యోగం ఏదో చేసుకుంటే మన ప్రేమ మ్యాటర్ ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవచ్చు కదరా. సరే, రేపు నుంచి అదే పనిలో ఉంటా. కాస్త నవ్వే బాబు, ఆ మొహం చూడలేకపోతున్నాను. ఏది ఒకసారి మొహం ఇలా చూపించు. నువ్వు నవ్వుతే చాలా బాగుంటుంది తెలుసా. ప్రసాద్ మధు తీసుకో. ఏంటి మధు? సిటీలో ఉన్నావు కదా, నీకు అవసరం అవుతుంది, తీసుకో. వద్దా? తీసుకో. నా దగ్గర ఉన్నాయే. తీసుకో, ఇచ్చినప్పుడు తీసుకో.
వద్దంటే వదులుతావా? నీతో నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు సిటీకి? దానికి ఎంతో సమయం లేదే. పద. ఏ లేడీస్ హాయ్. ఎరా బావా, పీడీ టీచర్ల కింద పనిచేసే వాళ్ళు వీళ్ళు అంత తొందరగా వచ్చారు. సరేగానే నువ్వు ఆవిడతో మాడుతూ ఉండు, నేను ఆమెను పక్క తీసుకెళ్ళిపోతాను. సరే అండి భాను గారు, ప్రేమ పక్షుల మధ్య పరదాలు కట్టినట్టు మనం ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పదండి అలా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మాడుకుందాం. సరే పదండి. బావా ఆల్ ది బెస్ట్. ఓకే బావా. లాహిరి లాహిరి లాహిరిలో ఏంటి పక్కకు పిలిచావు? అంటే మీకు ఎవరైనా ఎవరున్నారా? మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేస్తావా? ఇదేంటి ఇలా అనిసింది? స్ట్రోక్ మీద స్ట్రోక్. ఊరుకోండి జోకులు. నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటానే. ఏదో అంటున్నారు. ఏం కాదు. ఏం లేదు, ఊళ్ళో పెద్ద ఇల్లు ఉంది. ఆ పక్కన వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ పక్కన చేపల చెరువు మందే. ఆ పక్కనే 100 ఎకరాలు మాగాని, 10 ఎకరాలు మట్ట, దాని పక్కన 10 సెంట్లు రొట్ట. మీరు అంటే తలకట్టేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఎలాగో డ్రెస్సులు కూడా మ్యాచింగ్ వేసుకొచ్చాం కదా, మనసులు కూడా మ్యాచింగ్ చేసుకుందామని. ఈ చెప్పును ఇప్పుడు తెంపేసి కొత్త చెప్పులకు డబ్బులు కట్టేస్తాను. ఏమంటావు మరి? ఓహో అలా వచ్చారా? సరే పనులు సాఫ్ట్ అనుకున్నాను, ఉదయ పనులు హార్ష్. ఇప్పుడు చెప్పులు తెంపేసుకోవడం ఎందుకు కానండి, నడుచుకుంటూ వెళ్తే ఇబ్బంది. చెప్పండి ఏం కావాలి? కాకినాడ గాజు కావాలా? తీయకుంటుంది. పోనీ అత్తరిపూర మూత్రలు కావాలా? నోట్లు ఎట్టుకుంటే కరిగిపోతాయి. చెప్పండి, మొత్తం మందే సిటీలో తెప్పించేస్తాం. ఆ చిటికలు తప్పట్లు మాకెందుకు కానీ అవి మీ దగ్గరే పెట్టుకున్నాను, వదిలేండి బాబు. ఇదేంటి ఎలా అంటుంది? సర్లే ట్రై చేద్దాం అనుకున్నాం, అవలేదు. సర్లే, ఇప్పుడు నువ్వు ఊహ అన్నంత మాత్రాన నా చేపల సరే వేరే దాని పేరు మీద రాయకుండా ఉంటానా? పెళ్లి చేసుకోకుండా ఉంటానా? బాగేసి గడ ఇక్కడ లోకల్. బాయ్ బాను బేబీ. ఎడిడు అయిపోయింది. అరే వెంకయ్య, నేను మిల్లుకి వెళ్ళిపోతున్నాను. లోడ్ ఎక్కిచ్చేసి మిల్లు పంపించేసే, అర్థమైందా? ఏంటిడు మన ప్రసాద్లో ఉన్నాయేంటి? అమ్మని అమ్మ, ఇది మన ప్రసాద్ గడే నాతో సిటీకి వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఇక్కడ చూస్తే అమ్మాయితో పులిగరికి వెళ్ళిపోతున్నాడు. ఓ పని చేద్దాం, వీడికి ఫోన్ చేసి ఏం చెప్తారో చూద్దాం. హలో హలో ప్రసాద్, ఎక్కడున్నావు? ఇంకెక్కడ బావా? సిటీలో ఉన్నాను. సిటీలో ఉన్నావా? అమ్మాయి సైడ్ కొడతాను ఉన్నావా? ఇదేంటి కంప్లీట్ తెలిసిపోయింది ఏంటి? లేదు బావా, సిటీలో ఉన్నాను. ఆ మాట నన్ను చూసి చెప్పు బావా.